మన తెలుగు స్టేట్స్ లో ఉండే వాళ్ళకి అమెరికా తానా అసోసియేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే తానా అంటే అమెరికా, అమెరికా అంటే తానా. నా చిన్నప్పటి నుంచి ఏదో ఒక న్యూస్ లో ఈ తానా అసోసియేషన్ గురించి న్యూస్ చూస్తూనే ఉండేవాన్ని అనమాట. తానాకి ఆ హీరో వచ్చాడు, ఈ హీరోయిన్ వచ్చింది, లేకపోతే తానా మహాసభల్ని చాలా పెద్ద ఎత్తున చేశారు అమెరికాలో మన తెలుగు వాళ్ళని చెప్పేసి ఎక్కడో చోట ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉండేది. అలాంటి ప్రెస్టీజియస్ తానా అసోసియేషన్ ఒక రకంగా చెప్పాలంటే అమెరికాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండియన్ అసోసియేషన్, అది కూడా తెలుగు వాళ్ళది. ఇందులో కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ఇష్యూస్ జరుగుతూ వస్తున్నాయి. స్కామ్స్ కావచ్చు, లేకపోతే అందులో పెద్ద పెద్ద పదవులు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు. నేను రీసెంట్ గా నా ఛానల్లో వీడియో కూడా చేశాను. ఈ ప్రీవియస్ ఓల్డ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఫనీ తాల్లూర్ అనే ఆయన ఒక సెక్షువల్ స్కాండల్ దాంట్లో అరెస్ట్ కూడా అయ్యాడు అనమాట. ఇదే కాకుండా తానాకి సంబంధించిన ఇంకొక పెద్ద మనిషి ఏం చేశారంటే ఇంతకు ముందు $1.5 million స్కామ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎంతో కొంత అమౌంట్ కట్టాడు, ఇంకా కడుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా చాలా అమౌంట్ కట్టాల్సింది ఉంది. అబ్బో, ఇలా చెప్పుకుంటా పోతే మన అసోసియేషన్స్ కి సంబంధించి అమెరికాలో చాలా ఇష్యూస్ ఉన్నాయి భయ్య. మన వాళ్ళు చేసిన ఘనకార్యాలు అన్ని ఇన్ని కావన్నమాట. మన తెలుగు వాళ్ళ పేరుని పక్కపక్క దేశాల్లో పక్కపక్క రాష్ట్రాల్లో మారుమోగిచ్చేలాగా చేస్తా ఉన్నారనమాట ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇంకొక కొత్త స్కామ్ బయటపడింది. శ్రీకాంత్ పోలవరపు అనే తానాకి సంబంధించిన ట్రెజరీ ఇతను ఫండ్స్ ఏవైతే వస్తుంటాయో దాన్ని మేనేజ్ చేసే మెయిన్ పర్సన్ అనమాట చెప్పాలంటే. ఇతను ఒక స్కామ్ చేశాడు. అంటే అతను పదవిలో ఉన్నప్పటి వరకు, అంటే కొన్ని మంత్స్ బ్యాక్ అతను నాకు తెలిసి పదవి నుంచి బయటకు వచ్చాడా లేదంటే బయటకు తోసేశారు అనేది ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ వాళ్ళైతే బయట పెట్టలేదు. అప్పటి వరకు అంటే 2 సంవత్సరాల నుంచి ఇతను ఏం చేశారంటే దగ్గర 30 ట్రాన్సాక్షన్స్, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ $1,00,000 లేకపోతే $2,00,000 అట్లా ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆ అకౌంట్ వాళ్ళ వైఫ్ పేరు మీదే ఉంది. ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన అకౌంట్ అది. ఈ విషయం ఫైనల్ గా తానా మెంబర్స్ కి తెలిసి అతను చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం తీయడం స్టార్ట్ చేశారు. తీస్తే మొత్తం 25 కోట్లు అంటే $3 మిలియన్ వరకు ఇతను 29 ట్రాన్సాక్షన్లో వాళ్ళ వైఫ్ అకౌంట్కి పంపించాడని చెప్పేసి తెలిసిందనమాట. బృహత్ టెక్నాలజీస్ అని, అది కూడా వాళ్ళ కంపెనీ, వాళ్ళ ఫ్యామిలీ కంపెనీ అది చెప్పాలంటే, వాళ్ళ వైఫ్ పేరు మీద పెట్టాడు. ఆ తర్వాత హైలైట్ ఏంటంటే 25వ తారీఖు మీటింగ్ పెట్టారనమాట. అవును, అది నేనే చేశాను, నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను, అది పూర్తి రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటానని చెప్పి అటెండ్ అవుతానని చెప్పిన తర్వాత ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఈ మీటింగ్ అటెండ్ అయ్యే లోపు తానా వాళ్ళు ఇంకొక ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేశారు. $6 lakh ఒక ట్రాన్సాక్షన్ లో ఇంకొకటి చేస్తున్నాడు అనమాట అదే కంపెనీకి. టోటల్ గా $3.6 million అంటే 30 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు వాళ్ళ డబ్బులు కానే కాదు. ఇది మొత్తం ఎవరైతే తానా అకౌంట్కి ఎవరైతే నిధుల రూపంలో మనం డొనేట్ చేస్తాం కదా, ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేకపోతే ఇండియా నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే జనాలకు హెల్ప్ చేద్దాం అనుకున్నారో తానా ఆర్గనైజేషన్ నుంచి, వాళ్ళకి సంబంధించిన జనాల సొమ్మును మొత్తం అయ్యగారు వాళ్ళ ఓన్ అకౌంట్లోకి నిధులు మొత్తం మళ్ళీ చేశాడు. ఇతను చెప్పింది ఏంటి అంటే, నీ ఫ్రాడ్ మొత్తం అంతా నేనే చేశాను, ఈ $3.65 million ఏదైతే ఉందో అది మొత్తం నా అంతటి నేను ఓన్గా చేసుకున్నానని చెప్పేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. కానీ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, అంత పెద్ద ఆర్గనైజేషన్లో అసలు దాంట్లో ఉండే కమిటీ మెంబర్స్ ఉంటారు భయ్య. మీరు ఒకసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. దగ్గర 30-40 మంది ఉంటారు. ఎవ్వరికీ తెలియకుండా అన్ని కోట్ల రూపాయలు అంటే $millions అంటే ఒక $100 నువ్వు ఒక షాప్ లో దొంగతనం చేస్తేనే అమెరికాలో నీ మీద ఒక ఫెలనీ కింద కన్సిడర్ చేస్తారు. నాకు తెలిసి $150 పైన ఎబో ఏ థెఫ్ట్ జరిగినా సరే. అలాంటిది $3.7 million నువ్వు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అది కూడా నాన్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇక్కడ దాని మీద ట్యాక్స్ ఉండదు అనమాట. దానికి ఇచ్చే డొనేషన్స్ ఏవైతే ఉంటాయి దానికి సంబంధించి నేను మళ్ళీ మాట్లాడతాను. అలాంటి దాని నుంచి నువ్వు ఒక దొంగతనం చేసి నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు. నువ్వు ఒక క్రిమినల్ అఫెన్స్ని నువ్వు అక్కడ కమిట్ చేసావు అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక బ్యాంక్లో వర్క్ చేస్తాను అనుకోండి అమెరికాలోనే. ఆ బ్యాంక్లో వర్క్ చేస్తూ నేను క్యాషియర్ని కాబట్టి నేను ఒక $20,000 తీసుకొని నా సొంతానికి వాడుకుని నేను ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ డిపాజిట్ చేస్తానంటే అది క్రైమ్. నన్ను తీసుకెళ్ళి బొక్కలో నొక్కుతాను, నాకు కెరీర్ పోయినట్టే. కానీ ఇక్కడ ఇతని కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా, ఇది పోలీస్ కేసు దాకా వెళ్ళదు. ఎందుకంటే దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ తానాకి సంబంధించిన వాళ్ళు ఎవరు కోర్టుకు వెళ్ళరు. ఇంతకు ముందు కూడా ఎవరు కోర్టుకు వెళ్ళాలి. ఇది ఓన్లీ ఇంటర్నల్ గానే బయటకు లీక్ అయింది న్యూస్ అంతా. ఎందుకంటే వీళ్ళు కోర్టుకు వెళ్తే ఏమవుతుందంటే దానికి ముందు చేసిన ఫ్రాడ్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం బయటకు వస్తాయి. అంటే వీళ్ళే చాలా మంది ఉన్నారనమాట ఈ ఫ్రాడ్లు చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ తానా రెప్యుటేషన్ పోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఎవరు పోలీసుల దగ్గరికి వెళ్ళడు. వాళ్ళల్లో వాళ్ళే మొత్తం అంతా కూర్చొని మాట్లాడుకొని మొత్తం డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకుంటామని చెప్తారు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం ఏవైతే స్కామ్లు జరిగినాయో దాంట్లో వాళ్ళు ఎంత స్కామ్ చేశారు, ఎంత రిటర్న్ కట్టారు, ఎవరు డబ్బులు వెనక్కి కట్టలా. చాలా వరకు 50% ఆఫ్ ద మనీ ఇంకా ఎవరు కట్టలేదు ఈ స్కామ్లు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు ఇతను ఏమంటాడు, శ్రీకాంత్ పోలవరపు, నేను ఇంత స్కామ్ చేశాను కదా, మీరు నన్ను ఒక్కడిని ఎందుకు మీరు కార్నర్ చేస్తున్నారు, ఇంతకు ముందు స్కామ్లు చేశారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళందరిని ఎందుకు పట్టుకోవట్లేదు అన్నారు. ఊరే ఏం మాట్లాడుతున్నారా బాబు, మీరు చేసిందే బొగడా పని. అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే, దట్స్ ఆల్. ఆడికి నాకు సంబంధం లేదు. దొంగ దొంగ
దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నోడు నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. అసలు ఎట్ట తయారయ్యారంటే ఈ అసోసియేషన్స్ ని ఒక ఏటీఎం మిషన్ ఉంటుంది చూసారా, ఆ రేంజ్ లో దాన్ని వాడుకుంటున్నారనమాట. ఉద్యోగాలన్నీ మానేసి దీంట్లో నుంచి ఎట్ట డబ్బులు దబ్బేద్దాం, ఎట్ట డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పేసి కూర్చున్నారనమాట. అసలుకి ఆ తానాకి సంబంధించిన ఎలక్షన్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం టీవీలో, మేము కెనడాలో ఉంటాం కదా భయ్యా, కెనడాలో మొత్తం అంతా మారుమోగిపోతూ ఉంటుంది అనమాట. యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా ఈ తానాకి సంబంధించిన యాడ్లే, నాకు ఓటేయండి నాకు ఓటేయండి అని చెప్పి. అలా అని చెప్పేసి నేను ఈ ఆర్గనైజేషన్ తప్పబట్టను. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ ఇనీషియల్ గా ఎవరైతే 30-40 సంవత్సరాలు 1977 అనుకుంటా నాకు తెలిసి తానా స్టార్ట్ చేసింది, ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు చాలా మంచి ఐడియాతో, ఒక మంచి థాట్ తో స్టార్ట్ చేశారు. ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అట్లాంటి ఒక మంచి మోటోతో స్టార్ట్ చేశారు. కానీ ఈ డెకేడ్స్ గడిచే కొద్దీ వీళ్ళలో గ్రీడీనెస్ పెరిగిపోవడం వల్ల ఇట్లా చండాలంగా తయారవుతుంది. ఇది గుజరాతీస్ కావచ్చు, లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు, హిందీ వాళ్ళు కావచ్చు, పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పంజాబీస్ కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకంటే వాళ్ళలో ఆ గ్రీడీనెస్ లేదు. ఇట్లాంటి ఏవైతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ జనాలకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారో దాంట్లో ఇలాంటి పెంట పనులు ఎవరు చేయరు, మనం తప్ప. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ని ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో దాని ఉద్దేశాన్ని కంప్లీట్ గా మార్చేశారు డెఫినేషన్ ని. ఎలా అంటే దాన్ని ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ ని మోసం చేసి గవర్నమెంట్ నుంచి ట్యాక్స్లు తప్పించుకోవడానికి ఒక మీడియం లాగా దీన్ని వాడుకుంటున్నారు అనమాట. ఎలా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ గా నా శాలరీ వచ్చేసి $2 లక్షలు అనుకోండి సంవత్సరానికి. నాకు ఈ ఫస్ట్ $1 lakh వరకు నార్మల్ ఈ బేస్ స్లాబ్స్ లో ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ట్యాక్స్ పడుతుంది అనమాట. ఈ పైన స్లాబ్ దాటిన తర్వాత నేను ఎంతైతే నాకు అమౌంట్ వస్తుందో దాని మీద ఆల్మోస్ట్ 50% కట్ అయిపోయింది. 40-50% అంటే నాకు $1 లక్ష ఎక్స్ట్రా వచ్చినా సరే 50,000 నా చేతికి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇట్లాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు నేను సెలెక్ట్ చేసుకొని వాడితో నేను మాట్లాడుకుంటా. ఎలా అంటే మావా నేను నీకు $1 లక్ష నేను మీ ఆర్గనైజేషన్లో నేను డొనేట్ చేస్తాను, నా పేరు నువ్వు మంచిగా టామ్ చేయి. ఆ తర్వాత ఏమవుతుంది అనుకుంటున్నారు, ఈ $1 లక్ష ఈ ఆర్గనైజేషన్లో డిపాజిట్ చేసినప్పుడు నాకు గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అంటే నాకు దాని మీద ఎటువంటి ట్యాక్స్ కట్ అవ్వదు. సో వాడు డిపాజిట్ చేసుకుంటాడు. చేసిన తర్వాత ఈడేం చేస్తాడు, ఈ అమౌంట్ని యాజ్ ఇట్ ఈస్గా ఇండియాలో ఉండే ఇంకొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అది కూడా నాదే, నా ఫ్యామిలీకి సంబంధించిన ఎవడో ఒకటి పేరు మీద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తుంటా అనమాట. సేవా సమితిని ఏదో ఒకటి ఓపెన్ చేస్తుంటా. దానికి ఈ అమౌంట్ని యాజ్ ఇట్ ఈస్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ నేను గవర్నమెంట్ కట్టాల్సిన $50,000 ఏదైతే ఉందో అది నేను కట్టకుండా తప్పించుకొని లిటరల్గా నేను $1 లక్ష నేను ఇండియాకి పంపించుకున్నా వీడి సహాయంతో. అంటే లిటరల్గా నేను మనీ లాండరింగ్ చేస్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, నా డబ్బులకి ట్యాక్స్ కట్ అవ్వట్లేదు, మళ్ళీ నేను దీనికి $1 లక్ష అంటే దగ్గర 60 లక్షల రూపాయలు లేకపోతే ₹1 కోటి నేను దానికి దానం చేశానని చెప్పేసి నాకు ఒక మంచి పేరు కూడా వస్తుంది. అట్లా అని చెప్పేసి అందరూ అట్లా చేస్తున్నారని నేను చెప్పను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా మంచి మోటోతో స్టార్ట్ చేశారు. చాలా మందికి హెల్ప్ చేశారు. ఈవెన్ నేను కూడా చెప్పాలంటే 2013 అనుకుంటా నేను కూడా దాని ద్వారా లబ్ధి పొందినోడిని. ఇప్పుడు ఈ శ్రీకాంత్ పోలవరపు ఎవరైతే ఉన్నారో ఈ తానా కోశాధికారి ఎక్స్, ఇతను ఏం చెప్పాడంటే December 15th కల్లా నేను తీసుకున్న ఈ $3.65 million ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రిటర్న్ చేస్తానని చెప్పాడు. సో అది రిటర్న్ చేశాడా లేదా అనేది తానా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడు రిటర్న్ చేశాడు. ఎందుకంటే పబ్లిక్కి చెప్పాలి నువ్వు. ఎందుకంటే నువ్వు డొనేషన్స్ అందరి దగ్గర, ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే డొనేట్ నవ్ అని ఆప్షన్ చూపిస్తుంది. అలాంటప్పుడు ఇట్లాంటి స్కామ్లు జరిగినప్పుడు పలానా విషయం జరిగింది, పలానా దానికి ఇతని రెస్పాన్సిబిలిటీ, పలానా అతను మళ్ళీ ఇప్పుడు ఇస్తానని చెప్పాడు అని చెప్పేసి నువ్వు క్లియర్గా అక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే నువ్వు అక్కడ పబ్లిక్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా, నువ్వు మా డబ్బులు తీసుకొని మా డబ్బులు దొబ్బేసిన వాడి మీద నువ్వు పోలీస్ కేసు వేయకుండా వాడు నీకు తెలిసినోడనో లేకపోతే నీ చుట్టాలోడనో లేదంటే మీ కులపోడని చెప్పేసి నువ్వు అని ఇట్లా చేస్తున్నప్పుడు ఇంకే ఎలా నమ్ముతారు జనాలు? మళ్ళీ నీకు డొనేషన్స్ అనేవి ఎలా వస్తాయి? ఎందుకంటే ఒక్కసారి ఆ క్రెడిబిలిటీ అనేది పోయిన తర్వాత మళ్ళీ ఆ క్రెడిబిలిటీని తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అసలు ఏంటంటే ఎవరైతే పాపం జెన్యూన్ గా డొనేట్ చేద్దాం అనుకుంటారు, అంటే ఆ చివరి స్లాబ్ లో ఉండి ఎలాగో మనకు వచ్చే ఒక 5,000 10,000 కదా, దాంట్లో మళ్ళీ అలాగో హాఫ్ ట్యాక్స్లకు పోతాయి కదా, మనం పేదవాళ్ళకి హెల్ప్ చేద్దామని కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే జెన్యూన్ గా లిటరల్ గా పాపం ఎవరో ఒకరికి మనకు పేదవాళ్ళకి హెల్ప్ చేద్దాం, మనకి ఇంత వస్తుంది కదా నెల అని చెప్పేసి అనుకునే వాళ్ళు కొంతమంది నా ఫ్యామిలీలో నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది ఉన్నారు భయ్య చెప్పాలంటే. అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, అంటే పర్టికులర్ ఆర్గనైజేషన్ నేను చెప్పట్లా, మీరు ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్కి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు, అంటే వాళ్ళ ద్వారా నిజంగా మీరు పూర్ పీపుల్కి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు మీరిచ్చే ప్రతి రూపాయి ప్రతి డాలర్ నిజంగా అది హెల్ప్ అవుతుందా లేదంటే ఇట్లాంటి బొక్కల్లో ఇరుక్కుపోయి మీ డబ్బులంతా మిస్యూజ్ అవుతుందా లేదా జాగ్రత్తగా చూసుకొని మాత్రమే డొనేట్ చేయండి భయ్య. సో అది ఈరోజు మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.